ఇక నీట్ 2026 పేపర్ లీక్ కేసుని సిబిఐకి అప్పగించింది కేంద్రం. దీంతో కేసు దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయనుంది సిబిఐ. నీట్ పేపర్ లీక్ నెట్వర్క్ పలు రాష్ట్రాలకు విస్తరించి ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తులో భాగంగా రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఉత్తరాఖండ్, కేరళం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు సంబంధాలున్నట్టుగా తేలింది. అంతర్రాష్ట్ర కుట్ర కోణంలో కూడా ఆయా రాష్ట్రాల్లో దర్యాప్తు చేయబోతున్నాయి సిబిఐ దర్యాప్తు బృందాలు. నీట్ పేపర్ ని నాసిక్ లో ఉన్న ఒక ప్రింటింగ్ ప్రెస్ లో కాపీ చేసినట్టుగా గుర్తించారు. నాసిక్ నుండి గురుగ్రామ్ లో ఉన్న ఒక వైద్యుడికి చేరింది ఈ పేపర్. హర్యానా నుండి దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా సర్క్యులేట్ అయినట్లుగా గుర్తించారు. నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుండి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం పోలీసులు. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నుండి కేస్ ఫైల్, ఆధారాలు, ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాలను స్వాధీనం చేసుకోనుంది సిబిఐ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కూడా సంబంధిత సమాచారం, రికార్డులను తీసుకోబోతున్నారు. ఇప్పటికే పేపర్ లీక్ కేసులో రాజస్థాన్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గెస్ పేపర్లో సుమారు 60 ప్రశ్నలు అసలు పరీక్షలోని ప్రశ్నలతో సరిగ్గా ఒకే విధంగా ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. ప్రైవేట్ మాఫియా అనే వాట్సాప్ గ్రూప్ ని కూడా కనిపెట్టారు పోలీసులు. ఈ గ్రూప్ లో సుమారు 400 మంది సభ్యులున్నట్టుగా తెలుస్తోంది. లీక్ అయిన పరీక్షా పత్రాలను అప్లోడ్ చేయడం కోసమే ఈ గ్రూప్ ని సృష్టించామని, పేపర్లను గ్రూప్ బయటకు ఫార్వర్డ్ చేయొద్దని హెచ్చరిస్తూ గ్రూప్ క్యాప్షన్ కూడా పెట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా మనీష్ యాదవ్, రాకేష్ మందవ్యాలను గుర్తించారు. మనీష్ యాదవ్ ని జైపూర్లో అరెస్ట్ చేశారు. మొదట 90 బయాలజీ ప్రశ్నలు, 35 కెమిస్ట్రీ ప్రశ్నలు లీక్ అయినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది.